తండ్రిని సాదృశ్యంగా యేసు ప్రభు ఇదిగో నా తండ్రి ఇలా ఉంటాడని కనపరిచాడు. అవునా? నా తండ్రిలో ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమ నా నుంచి మీరు చూడండి అన్నాడు. అలాగే మనం ఏం చేయాలంటే మనము ప్రభువుకి సాదృశ్యంగా, క్రీస్తుకు సాదృశ్యంగా ఆయన ప్రేమని సమాజానికి తెలియజేయాలి. కానీ ఈ రోజున యేసుని ఎలా చేశారంటే, నమ్ముకుంటే నీకు సమస్తం వస్తాయి, నమ్ముకుంటే ఏది రాదు. వస్తుందా? శరీరానుసారంగా కనుక నువ్వు దేవుని కనుక అర్థం చేసుకుంటే ఎప్పటికీ ఎప్పుడు దేవునికి అర్థం కాదు. చేస్తా నేను ఈ రోజు ఇప్పుడు ఒక మనిషిని హీల్ చేయగలమా? ఏ మతం చేయలేదు. మతమా? మనం మతంలో ఉన్నామా, మార్గంలో ఉన్నామా? సో ఇలాగా అందుకే దేవుడు ఎంతసేపు కూడా ఆయన వాక్యం అంతా కూడా ఆత్మపూర్ణుడుగా, ఆత్మలోకి వెళ్ళు, ఆత్మలో జన్మించు, ఆత్మలో ప్రయాణం చేయి, ఆత్మలో ప్రయాణం చేసి క్రీస్తులాగా మారు అన్నాడు. క్రీస్తులాగా మారటం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు అంటేనే అధికారం. నీలో గనక అధికారం ఉంటే నీలో రోగం ఏంటి, లేకపోతే నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏంటి, అది ఏదైనా కానీ నా అధికారం, నా నామములో అడుగు అన్నాడు. ఆయన నామం ఏంటి? అధికారం కలిగిన నామం. నువ్వు అధికారంలోకి రావాలి. ముందు నువ్వు అధికారంలో రాకోకుండా ఏసునామం 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 అంటే అవ్వదు. అధికారంలోకి రావాలంటే నీకు సత్యము తెలియాలి, ఆత్మలో నువ్వు తిరిగి జన్మించాలి, ఆత్మలో పరిపూర్ణమైన పరిపక్వత కలిగిన శక్తిని పొందగలి. దేవుని యొక్క రాజ్యము మాటలతో ఉందా, శక్తితో ఉందా? దేవుని యొక్క వాక్యంలో మాటలో శక్తి ఉన్నదా, ఏమున్నది? ఆ శక్తిని పొందుకోమంటున్నాడు. యేసు ప్రభు దేన్ని బోధించాడు? దేవుని యొక్క రాజ్యాన్ని. దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలి? ఆత్మలో ప్రవేశించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత ఎటర్నిటీ లైఫ్ అనుకుంటారు. ఎప్పుడు అనుకుంటారు? నిత్య జీవం ఎప్పుడు అనుకుంటారు? చనిపోయిన తర్వాత. కానీ యేసయ్య చెప్పిన వాక్యం ఏంటి తెలుసా? నేనే, ఎవడైతే ఇప్పుడు తిరిగి జన్మిస్తాడో నేనే నా రాజ్యంలోకి ప్రవేశిస్తా అన్నాడు. నువ్వు చూసే రాజ్యం కాదు నాది, ఈ నిమిషమే, ఈ రోజే ప్రవేశించు అంటున్నాడు. ఎందుకంటే శరీరం అనేది బాండేజ్, ఆ బంధకం నుంచి బయటికి రా అంటున్నాడు. ఈరోజు నా నరకం ఎక్కడుందంటారు? పైన ఉందా? నరకమే మన శరీరం అని నేను అనుకుంటున్నా. చాలా మంది ఒప్పుకోరేమో. నరకంలో ఏ పెయిన్ ఉంటుందో సేమ్ శరీరంలో కూడా అదే పెయిన్ కదా, అవునా కదా? కాదంటారా? నరకంలో ఏముంటది? బాధ ఉంటుందా? ఉండదా? మరి శరీరంలో ఉంది. బాధ లేనుడు ఎవడన్నా అక్కడ ఉన్నాడా? చెప్పండి, ఎవరన్నా అక్కడ ఉన్నారా? అందుకనే ప్రభు ఏం చెప్పాడంటే, ఆ శరీరం అనే బంధకం నుంచి బయటకు రా, తిరిగి నా ఆత్మగా జన్మించి ఇదే రోజు నువ్వు నా రాజ్యంలో ప్రవేశించు అన్నాడు. ఎందుకంటే నా రాజ్యంలో ప్రవేశిస్తే నా రాజ్యం శక్తిగా ఉన్నది. ఆ శక్తి నీలో ప్రవేశిస్తే అధికారం పొందుకుంటావు. కాబట్టి ఈ రోజే నాతో పాటు కుడి పార్వశం కూర్చో అని చెప్పాడు.